సప్తవర్ణాల సమ్మేళనం హోళీ. మిఠాయిల్లో రారాజు మన ఆలివ్. అకేషన్ ఏదైనా ఆలివ్ మిఠాయిలతోనే. అయితే రవి గారు ఇంకొక చిన్న డౌట్ ఉంది. యాక్చువల్లీ హర్ష సాయి అనగానే సోషల్ మీడియాలో ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ ఉంటుంది ఎప్పుడు. అది బ్లెస్సింగ్ ఒక రకంగా. తన యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా ఎంతో మంది హెల్ప్ చేయడం అనేది కూడా తన సెల్ఫ్ సర్వీస్ మనం చూసాం. కానీ కొంతవరకు ఏంటంటే అసలు తను నెగిటివిటీ అంటే కొంత రీసెంట్ టైమ్స్ లో కొంచెం ఎప్పుడైతే కొంచెం నెగిటివ్ బయటకు వచ్చిందో ఒక ఇష్యూ ఒక కంప్లైంట్ చేయడం ఇవన్నీ వచ్చాయి. అదంతా పుడప్ కేసు. నేను చెప్పాను కదా, నేను ఒక రీల్ లో చెప్పినట్టు ద మూమెంట్ నేను ఎప్పుడైతే ఈ బెట్టింగ్ యాప్స్ దాని గురించి చేస్తున్నానో నన్ను కూడా కొంతమంది రాంగ్ గా డైరెక్ట్ చేశారు. ఏంటంటే హర్ష సాయి ఇస్ అ కింగ్ పిన్, హర్ష సాయి ఒక్కడు గనక ఆపేస్తే అందరూ ఆపేశాడు. మన హర్ష సాయి ఆపేసి ఆల్మోస్ట్ 9-8 months అవుతుంది. మరి అందరు ఆపారా? అయితే మరి కొద్ది రోజుల నుంచి ఇది ఒక బాగా నడుస్తుంది కదా సార్. అది ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేసే రంగం. ఎంతమందిని అరెస్ట్ చేశారండి? ఎంతమందిని అరెస్ట్ చేశారు? లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేశారు. ఇంకెంతమందిని అరెస్ట్ చేశారు? ఇంకా చాలా మంది ఉన్నారు, బట్ ఎవరిని అరెస్ట్ చేయలేదు కదా. ఇంకా చేస్తారా? అదే అడుగుతున్నా. మీరే ప్రతి దాంట్లోనూ థంబ్నెయిల్ పెట్టుకుంటున్నారు కదా. 174 మందిపై కేసులు, 174 మంది మీద పోలీసుల నిఘా. గాడిది గుడ్డు. 174 కదా. 1+7 8, 8+4 12. 12 మందిని అరెస్ట్ చేయండి. నిజంగా ఒప్పుకుంటా. 12 మందిని అరెస్ట్ చేస్తారా బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళని? అసలు చట్టాలు ఉన్నాయా? చట్టాలు గట్టిగా ఉన్నాయా? లేవు. 41A ఇవ్వటము, పంపించడము, అంతకు మించి సైబర్ క్రైమ్ అయితే కాదు కదా ఇది. ఇప్పుడు మరి హర్ష సాయి స్టోరీ పెట్టాడు సార్ ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చెయ్యను అని ఒక పోస్ట్ అయితే. వండర్ఫుల్, చెప్పా కదా. సో అబ్బాయి ఆల్మోస్ట్ 3 months బ్యాకే చెప్పాడు నాకు. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ. నేను ఇది చెప్పినందుకే మేము కలిసాము. We have never supported illegal betting apps. Exactly. And we will remain more firmly against them in the future. And also we will not promote it anytime in the future అని చెప్పాడు. అండ్ అది చెప్పి కూడా ఆల్మోస్ట్ 3 months బ్యాకే చెప్పాడు. ఇప్పుడు 2 hours ముందు ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టాడు. ఎందుకంటే బజ్ కొన్ని ఛానల్స్ టీఆర్పీ గురించి లేకపోతే వాళ్ళ పాపులారిటీ గురించి హర్ష సాయి అరెస్ట్ అని, హర్ష సాయి అరెస్ట్ అంటే నాకేం రాలేదు నాయన న్యూస్. నేను చెక్ చేస్తే అది ఎప్పుడు పాత ఎఫ్ఐఆర్ ని ఇట్లా ప్రజెంట్ చేసి ఇప్పుడు అరెస్ట్ అని పెడుతున్నారు. ఇప్పుడు కేసు నమోదు అంటున్నారు. వాళ్ళు అప్డేట్ కాలేదు, నేను అప్డేట్ కాలేదు. అదే కేసులో ఆల్రెడీ కోర్ట్ అతనికి డైరెక్షన్ ఇచ్చింది, అది క్వాష్ అయ్యింది. 41A ప్రకారం ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయండి అని చెప్పేసింది. సో అది ఇప్పుడు ఎందుకు లైమ్ లైట్ లోకి వచ్చిందో, ఎవరు దీన్ని యూజ్ చేసుకొని ఎవరు పాపులారిటీ గెయిన్ చేయాలనుకుంటున్నారో నాకు తెలియదు. నేను ఇప్పుడు మరి ఇమ్రాన్ పరిస్థితి ఏంటి? యాక్చువల్లీ ఇమ్రాన్ కూడా ఆపేశాడు కదా. ఇమ్రాన్ కూడా ఆపేశాడు. సి మళ్ళీ నేను అదే అంటున్నాను. సో ఇమ్రాన్ కి నాకు కూడా ఏం పొలం కొట్లాటలు లేవు కదా. అండ్ భాష, ఇమ్రాన్ మీద అన్వేష్ యూజ్ చేసిన లాంగ్వేజ్ అది ఎంతవరకు రైట్? వాళ్ళ 3 ఏళ్ళ కొడుక్కి బ్రెయిన్ ట్యూమర్ రావాలని, వాళ్ళ వైఫ్ చనిపోవాలని, వాళ్ళ మదర్ ని మరి అసహ్యంగా తిడుతూ, ఇదా స్టాప్ బెట్టింగ్ అంటే? పోనీ ఇమోషన్ లో ఇమ్రాన్ ఒకటి తూ క్యా రే అది ఇది అంటే ఆ ఇమోషన్ కాదు. అది కావాలని క్యారెక్టర్ అసాసిన్ చేయడానికి. ఈ అన్వేష్ కి ఎప్పుడైతే వ్యూస్ తగ్గిపోతాయో ఇట్లాంటి కొత్త డ్రామాలు మొదలు పెడతాడు. ఆడపిల్లల్ని పక్కన పెట్టుకొని వాళ్ళని క్లివేజ్ చూపించుకుంటూ ఆటగాడు పిచ్చులు, అంతర్జాతీయ ఆటగాడు పోటీలు. అండ్ రవి గారు, మీరు నా అన్వేషణ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక పాయింట్, అసలు యూట్యూబ్ లో వీడియోస్ చేస్తే 1 million వ్యూస్ కావచ్చు, దేశ విదేశాల్లో ఫారెన్ లో వీడియోస్ చేసి, అంటే ఇప్పుడు కరెంట్ ఉన్న యూత్ కూడా అరే వీడియోస్ ఇలా డిఫరెంట్ స్లాంగ్ తో చేస్తున్నాడు రా అని. డిఫరెంట్ స్లాంగ్ ఎంతో అంటే కొంచెం ఫన్నీగా అయినా కూడా. ఫన్నీ కాదా అందులో? ఒక దాన్ని ఏమంటారు, ఒక సైకోపాత్ సెక్స్ గురించి ఓపెన్ గా మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది, డబల్ మీనింగ్ తో మాట్లాడినట్టే అనిపిస్తుంది. కానీ ఈ అసలు నాకు తెలుసా అయితే అంత కక్కుర్తిలో కాదు సార్. అసలు ఇంత వర్స్ట్ లాంగ్వేజ్ యాక్చువల్లీ చాలా చెప్పాలంటే. అక్కడ ఎక్కడికో వెళ్ళి వీడియోలు తీసి ఆటగాళ్ళ పోటీలు ఒక్కొక్కళ్ళు 30 ఆటలు ఆడాలి, 20 ఆటలు ఆడాలి. ఏ ఆటలు ఆడాలో తెలియనంత గలీజా. దానికి అసలు అట్లాంటి వాళ్ళతో ఎట్లా అసోసియేట్ అవుతారు ఒక IPS చూసేవాళ్ళు కూడా సార్. యాక్చువల్లీ వ్యూవర్స్ చూడండి,
కమెంట్స్ చూడండి, వ్యూస్ చూడండి. చెత్త అన్నది డెఫినెట్ గా ఉంటది ఎక్కడో ఒకట. మనోడు ఇండియాని చెత్తకుండి అన్నాడు. అసలు వాని నోరే చెత్తకుండి, వాని బిహేవియరే చెత్తకుండి, వాని దోస్తులు ఇంకా పెద్ద చెత్తకుండి. అదే అది చెత్తకుండి కాకపోతే ఏంది భయ్య అది? అన్ని మాటలని 60 మందితో ఆటగాళ్ళ పోటీలు రోజుకి 30 ఆటలు ఆడాలంట. అసలు ఏంది అది? వదిలేశాను ఇక. అట్లాంటి వేస్ట్ గా గురించి మాట్లాడి వేస్ట్.